హాయ్ ఫ్రెండ్స్, నేను సుశీల. ఈరోజు నేను గణేష్ మహారాజ్ ఒక పూజ చేసుకున్నాను. ఏంటంటే ఇది 15 రోజుల పూజ ఉంటుంది. ఈరోజు ఫస్ట్ డే నేను పూజ చేసుకున్నాను. చూడండి, అభిషేకం చేసుకొని అష్టోత్తరం చదువుకున్నాను. ఒక పేపర్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఆ కథ చదువుకోవాలన్నమాట. ఇది 15 డేస్ లైన్గా చెయ్యాలి. సో నేను వచ్చేసి నెయ్యి దీపాలు పెట్టుకున్నాను, పసుపు కుంకుమ అక్షతలు ప్లస్ కొబ్బరి తెచ్చుకున్నాను. పెద్ద నైవేద్యం ఏం లేదు, కొబ్బరికాయ కొట్టుకున్నాను. అది కంపల్సరీ కాదు, కానీ బెల్లం నైవేద్యం కంపల్సరీ. సో నేను పక్కన దేవుళ్ళకైతే పాలు పెట్టేశాను. మొత్తం ఈరోజు చేయడానికి కుదరలేదు, ఏదైనా ప్రసాదం చేద్దాం అనుకున్నాను. మన శక్తి ఉట్టి బెల్లం ముక్క పెడితే సరిపోతుందని చెప్పారు పూజలో. అష్టోత్తరం చదువుకొని అన్నీ మన శక్తి మన ఇంట్రెస్ట్ని బట్టి మనం ఎంత చేసుకోగలమో అంత చేసుకోవచ్చు అనమాట. సో 15 రోజులు లైన్గా చేయాలి. నేను ఫస్ట్ డే ఈరోజు చేసింది. సో ఈ పూజ వినాయకుడి పూజ మంచిగా చేసుకుందాం అనుకున్నాను. ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ బెల్లం ముక్క, ఆయనకి ఇష్టమైన ప్రసాదం బెల్లం ముక్క కాబట్టి బెల్లం ముక్కే పెట్టుకున్నాను. సో ఈరోజు ఈ పూజ అయితే చేశాను. ఇది కథ చాలా బాగుంది, 5వ తనానికి సంబంధించిందనమాట. సో ఆ కథ నేనేంటంటే ఈరోజు అంతా క్లీన్ చేసుకొని, ఈ పటాలన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని పూజ చేసుకునేవరకు లేట్ అయ్యింది. సో నేను రేపైనా ఎల్లుండైనా కథ కూడా వినిపిస్తానన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.